సుమిత్రనే తాళి తీసిందని తెలుసుకొని సుమిత్ర చెంప పగలగొట్టిన దశరథ. ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా అందరూ కూడా ఇంటికి బయలుదేరుతారు. కారులో ఎక్కిస్తూ ఉంటాడు దశరథ. అందరినీ కూడా ఎక్కించిన తర్వాత ఇంకా కాంచన చెప్తూ ఉంటుంది, నాన్న, అన్నయ్య, నేను చెప్పడం మర్చిపోయాను. రేపొద్దున నేను కార్తీక్తో, దీపతో సత్యనారాయణ వ్రతం చేపిస్తున్నాను. ఈ వ్రతానికి మీ అందరూ కూడా తప్పకుండా రావాలి అని చెప్పగానే శివనారాయణ సరే అని చెప్తాడు. ఇంకా అందరూ కూడా బయలుదేరి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి అనసూయ అయితే వాళ్ళ తమ్ముడికి కుబేరుకి చెప్తూ ఉంటుంది, అరే తమ్ముడు, ఈరోజు నీ కూతురు పెళ్ళి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో తెలుసా? అది నీ కూతురని తెలియకముందే, కానీ నువ్వు తండ్రివని తెలియకముందే, నువ్వు తండ్రివని కాదు అని తెలిసి కూడా దీప ఈరోజు నీకు భోజనం పెట్టింది. ఈరోజైతే తన పక్కనే ఆకు వేసి నీకు భోజనం పెట్టిందిరా. నాకైతే చాలా సంతోషం అనిపించింది. నువ్వు చూసావనే ఈ పెళ్ళి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగా స్వప్న, కాశీ అయితే వస్తారు. వచ్చి అన్నయ్య, వదిన ఎక్కడున్నారు అని చెప్పేసి స్వప్న అయితే పిలుస్తూ ఉంటుంది. ఇంకా కాశీ అయితే అక్క ఎక్కడున్నావు అని చెప్పేసి పిలవగానే ఇంకా అందరూ కూడా కేక్ తీసుకువస్తారు. కాశీ అలాగే స్వప్న కూడా కేక్ తీసుకొచ్చేసరికి ఇంకా కేక్ అయితే కట్ చేస్తారు. కేకు మీద కార్తీక్ లవ్స్ దీప అని చెప్పేసి రాసి ఉంటుంది. అలా రాయడంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ కేక్ అయితే కట్ చేసుకుని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈలోపు ఇంకా శ్రీధర్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే కావేరి అడుగుతూ ఉంటుంది, ఏంటండి అప్పుడే వచ్చేసారు, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా, పెళ్ళి బాగా జరిగిందా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, వెళ్ళలేదు, నేను ఇటే వచ్చేసాను. ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్తానని నువ్వేమైనా మాట ఇచ్చావా ఏంటి అని చెప్పేసి కావేరితో అయితే గొడవ పెట్టుకుంటాడు శ్రీధర్ అయితే. ఇంకా కావేరి అయితే సర్లేండి, మీతో నాకెందుకు గొడవ, వచ్చారు కదా, ఎలాగో అక్కడ వాళ్ళైనా ప్రశాంతంగా ఉంటారు, మీరు వెళ్ళకపోతే అని చెప్పగానే ఇంకా శ్రీధర్ అయితే కోప్పడుతూ ఉంటాడు. ఇదిలా జరుగుతూ ఉండగా స్వప్న, కాశీ అయితే చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా కార్తీక్ అడుగుతూ ఉంటాడు, స్వప్న, నా మావయ్యని తీసుకొచ్చే పని కదా దాసు మావయ్యని అని చెప్తే ఇంకా కాశీ చెప్తూ ఉంటాడు, నీకు తెలుసు కదా బావా, నాన్న సంగతి ఎక్కడికి రారు కదా అని చెప్పగానే ఇంకా కార్తీక్ అయితే సైలెంట్గా ఉంటాడు. ఇదిలా జరిగిన తర్వాత దీప అయితే వాళ్ళ రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళి కార్తీక్ వేసుకున్న పెళ్లి బట్టలను చూసి ముద్దు పెట్టుకుంటుంది. అది చూసిన కార్తీక్ చాలా మురిసిపోతూ, ఆ బట్టలు వేసుకున్న మనిషి ఇక్కడే ఉండగా బట్టలకు ముద్దు పెడతావేంటి మరదలా అని చెప్పేసి చాలా రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న దీప అయితే సరే, ముందు నేను ముద్దు పెడతాను కానీ ముందు నన్ను ఆశీర్వదించు బావా అని చెప్పేసి తన కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళ మీద పడిన తర్వాత కార్తీక్ అయితే ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించగానే దీప అయితే కార్తీక్ ముద్దు పెడుతుంది. అలా ముద్దు పెట్టగానే కార్తీక్ అయితే పరవశించిపోతాడు. అలా సైలెంట్గా ఉన్న తర్వాత ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. బావా, ఇంతకీ ఆ తాళి ఎవరు తీశారో నాకు అర్థం కాలేదు. జ్యోత్స్నాన్ని చూస్తే తీసినట్టు కూడా నాకేమనిపించలేదు. పారిజాతకం గారైతే మండపంలోనికైతే వచ్చినట్లుగా అనిపించలేదు. అసలు ఎవరు తీశారో ఏంటో ఏం అర్థం కావట్లేదు బావా అని చెప్పేసి అంటూ ఉండగా కార్తీక్ అయితే ఇంకా చెప్తూ ఉంటాడు, మరదలా ఎందుకు దాని గురించి అంత ఆలోచిస్తున్నావు, ఎవరైనా తిని, బయట వాళ్ళే తిని, ఇంట్లో వాళ్ళే తిని, కానీ ఆ పెళ్ళి మండపంలో తాళి మిస్ అవ్వడం వల్ల మనకు మంచి జరిగింది కదా, చెడైతే ఏం జరగలేదు కదా, పెళ్ళి అయితే ఆగిపోలేదు కదా, సాక్షాత్తు మా అమ్మమ్మ తాళి నీ మెడలో పడింది కదా, ఇంకేంటి నీకు బాధ అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉండగా దీప అయితే అంటూ ఉంటుంది, అవును బాబా, తాళి ఉంది కాబట్టి సరిపోయింది, లేదు అంటే ఈ పెళ్ళి ఆగిపోయేది కదా అని చెప్పేసి కార్తీక్తో అంటూ ఉంటుంది. అదేం ఉండదులే మరదలా, ఎందుకు మనం పాజిటివ్గా ఆలోచించాలి, ఏదైనా సరే నెగిటివ్గా ఆలోచించకూడదు అని చెప్పేసి కార్తీక్ చెప్పి ఇద్దరు కూడా ఇంకా పడుకుంటారు. ఇంకా సత్యనారాయణ వ్రతానికి అందరూ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉండగా ఇంకా ఈ ఇంట్లోకి వచ్చేసరికి శివనారాయణ అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడైతే ఇంకా సుమిత్ర జ్యోత్స్నకు దిష్టి తీస్తుంది. దీంతో ఈ శుభకార్యంతో మా ఇంట్లో అన్ని శుభాలు జరగాలి, జ్యోత్స్నకు ఉన్న నరదిష్టి పోయి జ్యోత్స్నకి మంచి సంబంధం కుదిరి పెళ్లి జరగాలి అని చెప్పేసి ఇంకా జ్యోత్స్నకైతే దిష్టి తీస్తూ ఉంటుంది. ఇంకా పారిజాతం అంటూ ఉంటుంది, ఒక కన్ను కాదు, అందరి కళ్ళు ఈరోజు నామనవరాల మీదే ఉన్నాయి,
ఈ ఇంట్లో శుభకార్యం జరగాలి, అందుకని చెప్పేసి దీప పెళ్ళి ఇంట్లో చేశాము అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. అయినా నా మనవరాలు గ్రేట్, ఆ తాళి తెంపడం బట్టే ఈ పెళ్ళి జరిగింది అని చెప్పగానే శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు పారిజాతం, పెళ్ళి జరిగిన ఇంట్లో అలాంటి మాటలు మాట్లాడొచ్చా, నీకు అసలు బుర్ర పనిచేయదు అనుకుంటా, ఎప్పుడు ఏం మాట్లాడతావో నీకే తెలియదు అని చెప్పేసి పారిజాతాన్ని తిడుతూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న అయితే గ్రాని ఎందుకు నువ్వు సైలెంట్గా ఉండొచ్చు కదా, ఎందుకు ఎప్పుడు తాతో తిట్లు తింటూ ఉంటావు అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఇది ఇలా జరుగుతూ ఉండగా దశరథ అడుగుతూ ఉంటాడు, నాన్న ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు ఆ తాళి ఎవరు తీశారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా శివనారాయణ కూడా అవునరా దశరథ, అసలు ఆ తాళి ఎవరు తీశారు, ఒకసారి మనం సీసీ కెమెరా చెక్ చేస్తే పోతుందేమో, ఎవరు తీశారు ఏంటి, అది బయట వాళ్ళు తీశారా ఇంట్లో వాళ్ళు తీశారా అని చెప్పేసి ఏం అర్థం కావట్లేదు నాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. నా మనవరాల మీద నింద పడింది, జ్యోత్స్నానే తీసింది అని చెప్పేసి దీప అంది. ఆ మాట ఎందుకంది, అసలు జ్యోత్స్నానే తీసిందా ఇంకెవరైనా తీశారా, మన ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా, లేకపోతే మనం బాధపడాలి, అది జరిగింది కళ్యాణ మండపంలో కాదు మన ఇంట్లోనే, కాబట్టి మనం ఇప్పుడే సీసీ కెమెరా చెక్ చేద్దాము అని చెప్పేసి అందరూ వెళ్తూ ఉంటారు. ఇంకా సుమిత్రకైతే కాలు చెయ్యి ఆడదు. సుమిత్రకి ఏం చెప్పాలో కూడా అర్థం కాక సుమిత్ర అయితే ఇంకా ఏం మాట్లాడాలో తెలియక, అమ్మో ఇప్పుడు ఇలా నేను సీసీ కెమెరాలో దొరకపోతే ఏమంటారో మామయ్య గారు, ఇప్పటివరకు నా మీద ఉన్న మంచి ఇంప్రెషన్ పోతుంది, నా కోడలు ఇలాంటిదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అని చెప్పేసి సుమిత్ర చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా సీసీ కెమెరా అయితే చెక్ చేస్తారు. సీసీ కెమెరా చెక్ చేసిన తర్వాత అందులో సుమిత్ర తీసినట్లుగా ఉంటుంది. అది చూసిన శివనారాయణ అలాగే దశరథ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా జ్యోత్స్న పారిజాతం కూడా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు. ఇంకా జ్యోత్స్న అంటుంది, ఏంటి మమ్మీ ఏం జరిగింది, నువ్వు తాళి తీయడం ఏంటి, అసలు నేను చూస్తున్నది నిజమేనా అనగానే సుమిత్ర అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా పారిజాతం అయితే నిజమేనా అంటావేంటి, కళ్ళ ముందు అంత కనబడుతుంటే, అయినా తాళి దొంగతనం చేయాల్సిన అవసరం నీకేంటి సుమిత్ర, పెళ్ళి జరగకూడదు నీకు ఇష్టం లేదన్న విషయం నాకు తెలుసు, ఎంత పెళ్ళి ఆపాలంటే మాత్రం తాళి తీసేయాలా ఏంటి అని చెప్పేసి చాలా నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇది వింటున్న సుమిత్ర అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా శివనారాయణ అయితే, అమ్మ నువ్వు ఇలాంటి పని చేస్తావని నేనైతే అస్సలు అనుకోలేదు, నా కోడలు ఇలాంటి పని చేస్తుంది ఏంటి అని నాకు ఇప్పటికే చాలా బాధగా ఉంది, నువ్వు ఇలా చేయడం అసలు ఏమీ బాగోలేదు, నేను నిన్నేం అనలేక వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా దశరథ అయితే, చీ సుమిత్ర నువ్వు ఇలాంటి దానివా, నేను ముందే చెప్పాను ఈ ఇంట్లో శుభకార్యం జరగాలని చెప్పేసి, పంతులు గారు చెప్పిన ప్రకారంగా ఈ ఇంట్లో శుభకార్యం చేస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పి, నాన్న నేను నీకు ఇష్టం లేకపోయినా సరే ఈ పెళ్లి చేస్తున్నామనేగా నువ్వు అటువంటి పని చేశావు, నీకు ఈ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు, అసలు జరిగించొద్దు అని చెప్పేసి నువ్వు గట్టిగా మాట్లాడినట్లయితే మేము చేసేవాళ్ళం కాదు, అంతేకాని ఇలా తాళి దొంగతనం చేసి పెళ్ళి ఆపాలనుకున్న ఐడియా నీకు ఎలా వచ్చింది సుమిత్ర, అసలు నీ ఐడియానేనా నీకు ఎవరైనా ఇచ్చారా, అలాంటి బుద్ధి నీది కాదన్న విషయం నాకు తెలుసు, కానీ తప్పు మళ్ళా జరగకుండా ఉండాలంటే పనిష్మెంట్ ఉండాల్సిందే అని చెప్పేసి దశరథ అయితే సుమిత్ర చంప పగలగొడతాడు. అది చూసిన అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏమండి అని చెప్పేసి ఇంకా ఏడ్చుకుంటూ సుమిత్ర అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా పారిజాతం అయితే ఇంకా గ్రానీతో అంటూ ఉంటుంది, ఏంటి మీ అమ్మ ఇలాంటి పని చేస్తుంది, మీ అమ్మ కూడా అసలు నీకులాగానే ఆలోచిస్తుందా ఏంటి, పెళ్ళి జరగడం ఇష్టం లేదు కానీ ఎలాగోలా మనకులాగానే ఉండొచ్చు కదా నటించుకుంటూ, పెళ్ళి ఆపాలని తాళి తీయడం ఏంటి, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు మీ అమ్మ చేసే పనులు అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే జ్యోత్స్నతో అంటూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న అయితే ఏమోలే గ్రాని పెళ్ళి జరిగిపోయింది, తాళి తీసినప్పటికి కూడా పెళ్ళి అయితే జరిగింది కదా, ఇంకా అమ్మమ్మ తాళే నాన్నమ్మ తాళే ఇచ్చారు, ఇంకేంటి పెళ్ళి కూడా జరిగిపోయింది, మనం దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, రేపు జరగబోయే సత్యనారాయణ వ్రతంలో ఏం చండాలం చేయాలా అనే దాని గురించి మనం ఆలోచించాలి, పెళ్ళి ఎలాగో చేసాము అలాగే ఇక్కడ ఈ వ్రతం మాత్రం ఖచ్చితంగా చెడగొట్టాలి, ఆ వ్రతం జరగడానికి వీల్లేదు అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అది విన్న పారిజాతం, ఈలోపు మనం ఆలోచిద్దాం, ఈ నైట్ అంతా ఆలోచించి నేను మాస్టర్ ప్లాన్ వేస్తాను, రేపు మాత్రం ఆ వ్రతం జరగడానికి వీల్లేదు అని చెప్పేసి పారిజాతం కూడా అంటూ ఉంటుంది. ఇంకా పారిజాతం అల్లుడైన శ్రీధర్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి, అల్లుడు బిజీగా ఉన్నావా, నీతో మాట్లాడాలి అని చెప్పగానే, అత్తయ్య గారు చెప్పండి, పెళ్ళైతే అయిపోయింది కదా ఇంకేం మాట్లాడాలి అని చెప్పేసి శ్రీధర్ చాలా వెటకారంగా అంటాడు. ఇంకా పారిజాతం అయితే అంత వెటకారం ఎందుకులే, పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా వెటకారంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, ఇప్పుడు రేపు జరగబోయే సత్యనారాయణ వ్రతం ఉందని నీ భార్య కాంచన చెప్పింది కదా, ఆ వ్రతం ఎలా
చెడగొట్టాలి అనేది ఇప్పుడు ఆలోచించాలి. మేము ఆలోచిస్తాం, నువ్వు కూడా అక్కడ ఉండి ఆలోచించు. నీకేమైనా ప్లాన్ తట్టితే కనుక ఖచ్చితంగా నాకు ఫోన్ చేయి, ఏ టైం అయినా సరే. ఈ రాత్రంతా నేను నిద్ర లేకుండా ఆలోచిస్తాను. ఆలోచించి ఈ వ్రతం ఎలా చెడగొట్టాలో చూసి రేపొద్దునైతే వ్రతం జరగడానికి లేదు, వ్రతం అయితే ఖచ్చితంగా చెడగొట్టాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న కావేరి అయితే ఇంకా కార్తీక్ ఫోన్ చేస్తుంది. కార్తీక్ ఫోన్ చేయగానే, ఏంటి పిన్ని ఈ టైంలో చేసావు చిన్నమ్మా, ఏమైంది అని చెప్పేసి కార్తీక్ కంగారు పడుతూ మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత, ఏం లేదు కార్తీక్, మీ మావి మీ మా నాన్నగారికి ఫోన్ చేసింది పారిజాతం గారు. ఫోన్ చేసి ఈ వ్రతం ఎలాగైనా సరే చెడగొట్టాలి, ఈ వ్రతం జరగడానికి వీల్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ వ్రతం ఎలాగైనా సరే చెడగొట్టాలి అని చెప్పి పారిజాతం గారు మాట్లాడుతూ ఉంటే, నేను విన్నాను కార్తీక్, నువ్వేదో ఒకటి చెయ్యి, ఈ వ్రతం జరగాలి ఖచ్చితంగా. పెళ్లి చేసుకున్న మీ కొత్త దంపతులతో ఈ వ్రతం అయితే ఖచ్చితంగా జరిగించాలి అని చెప్పేసి కావేరి అయితే అంటూ ఉంటుంది. చిన్నమ్మ నువ్వేం కంగారు పడకు, వాళ్ళైతే ఏమి చేయలేరు, వాళ్ళ ఎటువంటి ప్లాన్ చేసినప్పటికీ నేను తిప్పి కొట్టడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు.